హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ దీపక్ సౌర్య యూట్యూబ్ ఛానల్. కందిపప్పుతో ఇలా పప్పుచారు చేసుకుందంటే సూపర్గా ఉంటుంది. ముందుగా కందిపప్పుని వాష్ చేసి నానబెట్టేసింది. నానబెట్టిన కందిపప్పులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలు కట్ చేసి ఉడకబెట్టేసేసింది. ఉడకబెట్టిన కందిపప్పులో పసుపు, చింతపండు అనేది చివరిలో యాడ్ చేయండి. ముందుగానే చేసుకుంటే పప్పు అనేది ఉడకదు. ఇలా పప్పు కత్తితో ఎండిపోయేటప్పుడు ఉప్పు వేసి బాగా ఎనపండి, బాగా ఎనిపోద్ది అనమాట. ఆయిల్ ఏంది ఇలా ఉందనుకో మాకండి, ముందుగానే అప్పడాలు ఏం చేసామన్నమాట. ఈ పోపులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించి పప్పు అనేది తిరగపోసేసేయండి. పప్పు తిరగపోసి ఇలా తెరలేటప్పుడు కొత్తిమీర వేసేసి దించుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది కందిపప్పు అనేది. ఇదిగో దీంట్లో కాంబినేషన్ అప్పడాలు కూడా వేయించుకున్నాం అన్నమాట. అప్పడాలు వేయించేసుకొని అప్పడాలని, పప్పుని, అన్నాన్ని తీసుకొని మా పిల్లల క్యారేజీ తీసుకెళ్ళాను అనమాట. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఎండ అనేది బీభత్సంగా ఉంది. ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఎలా ఉంటుందేమో. సబ్స్క్రైబ్.